దేవుని మాట వింటే మీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం మన జీవితంలో కావాలంటే దేవుని మాట వినాలి. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచో పైనుంచి దిగదు. హలో, ఎక్కడి నుంచో పైనుంచి దిగి నీ మీదకి రాదు. ఎవరు అంటిస్తే నీకు అంటుకోదు. నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ నూనెలో ఉన్న బలం ద్వారా నీకు విశ్వాసం రాదు. నీకు విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని మాట వినుడు ద్వారా విశ్వాసం వచ్చిందంటే అద్భుత కార్యాలు చూస్తావు. అంతే. విశ్వాసం వస్తే దేవుని చూస్తావు, విశ్వాసం వస్తే దేవునికి ఇష్టడుగా ఉంటావు, విశ్వాసం వస్తే దేవునితో నడుస్తావు, విశ్వాసం ఉంటే దేవునికి ప్రియుడు అవుతావు, విశ్వాసం ఉంటే దర్శనాలు చూస్తావు, విశ్వాసం ఉంటే నీ జీవితంలో అద్భుత విశ్వాసం లేకుండా మనం ఏమి చేయలేం. ఆ విశ్వాసము కావాలి అంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి.